తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. తిరుపతి జూ పార్క్ లో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి ఏదైతే సింహం ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా అతన్ని లాక్కొని వెళ్లి చంపేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి అతన్ని లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే అతను కొంత అత్యుత్సాహంతో సెల్ఫీ దిగేందుకు ఎన్క్లోజర్ లోపలికి వెళ్ళినట్టయితే తెలుస్తోంది. ఎన్క్లోజర్ లోపలికి వెళ్ళినటువంటి అతన్ని ఒక్కసారిగా ఈ కనిపించేటువంటి చిరుత లాక్కొని లోపలికి వెళ్ళిపెట్టినటువంటి ఘటన కనిపిస్తుంది. అంటే సింహం ఒక్కసారిగా దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే అతను చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాత్కాలికంగా జూన్ అయితే మూసివేశారు. అంటే ఆ వ్యక్తిని కంప్లీట్గా అతనికి ఉన్నటువంటి ప్యాంటు షర్ట్ని కంప్లీట్గా లాగేసి చంపేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అతను లైన్ క్లోజర్లో ఉన్నటువంటి గేటును దాటి లోనికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే సింహాలకి ఆహారం వేసేటువంటి ప్రాంతం నుంచి సింహం ఎన్క్లోజర్లోకి వెళ్ళినటువంటి సందర్భంగానే ఒక్కసారిగా లోపలికి లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ సింహమే ప్రస్తుతం లోపలికి బంధించేసినటువంటి పరిస్థితి. అంటే ఈ ఘటనతో ఒక్కసారిగా జూలో ఉన్నటువంటి సందర్శకులంతా షాక్ తిన్నారు. ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అతన్ని ప్రస్తుతం పంచనామా నిర్వహించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అంటే అతను అక్కడ నుంచి తరలించిన తర్వాత అసలు యాక్చువల్గా ఏం జరిగిందనే విషయం పైన కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. కాకపోతే ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా జూ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి సందర్శకులంతా కూడా షాక్ తిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అతను అత్యుత్సాహమే ఈ యొక్క ఘటనకి కారణంగా తెలుస్తుంది. ఈ కారణంగానే సింహాన్ని ప్రస్తుతం లోపల బంధించి ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు మొత్తం కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి జూలో కనిపిస్తుంది. మనతో పాటు సెల్వం ఉన్నాడు, క్యూరేటర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, ఎందుకు వచ్చాడు అతను? అసలు ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాకి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ సెక్యూరిటీ ఎవరు లేదంటారు? అప్పుడు మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్లో మనకి సెక్యూరిటీస్ అనేది ఉన్నారు. వాళ్ళు రొటీన్గా రౌండ్స్లో ఉంటారు. అదేవిధంగా ప్రతి ఎన్క్లోజర్లో కూడా మనకి అనిమల్ కీపర్ అన్నది చూసుకోవడానికి ఒక అనిమల్ కీపరు, అదేవిధంగా ఎన్క్లోజర్ మొత్తం కూడా అతను తిరిగి ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి అతను అక్కడ ఉన్నారు. మన రెస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా మనం నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టి ఆ గేట్స్ పెట్టి అవన్నీ సెక్యూర్డ్గానే ఉంది. సో అతను ఎందుకు లోపలికి దూరారనేది ఇప్పుడు మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కాబట్టి మనము ఇక్కడ చూసిన వెంటనే అనిమల్ కీపర్ అతన్ని కాషన్ చేశారు. అతని వెనకాల పరిగెత్తుకుని అతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేసినప్పటికీ అతను కొంచెం యంగ్గా ఉన్నారు కాబట్టి వేగంగా పరిగెత్తుకుని దాని మీద ఎక్కేసి లోపలికి జంప్ చేశారు. ఇంటెన్షన్ అనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. కానీ మామూలుగా మనం ఈ కార్నివర్ ఎన్క్లోజర్లో జనరల్గా లోపలికి వెళ్ళడానికి అయితే ఎటువంటి అవకాశం అయితే లేదు, అన్లెస్ ఇంటెన్షనల్గా మీరు చేస్తే తప్ప. సో అతను 15 feet వాల్ ఉంది, దానిపైకి ఎక్కి దూకినటువంటి పరిస్థితి. అక్కడ సిబ్బంది అతను అడ్డుకునే పరిస్థితి ఏం లేదంటారా? అయితే మనకి ఒక అనిమల్ కీపర్ ఒక ఎన్క్లోజర్గా ఉంటారు. సో అతను ఇక్కడ బయట నుంచి ఏదైతే ఆయన ఇన్స్పెక్షన్లో ఉన్నప్పటికీ ఏదైతే చూశాడో వెంటనే పరిగెత్తి వెళ్ళడం జరిగింది. అతని వెనకాల పరిగెత్తి వెళ్ళినప్పటికీ కాషన్ చేస్తున్నారు, అరుస్తున్నారు, స్టాప్ చేయమని చెప్తున్నారు, కానీ అతను వినలేదు. ఇంకా వేగంగా పరిగెత్తుకుని ఎక్కేసి దూకారనేది చూసిన వ్యక్తి అని చెప్పడం. కావాలని ఇంటెన్షన్గా అతను దూకినట్టయితే మీకు అంటే మద్యం సేవించి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది, నిజమేనా? ఇది అయితే ఇప్పుడు పోస్ట్మార్టం ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. ఇప్పుడైతే బాడీ బేసిక్గా ప్రిలిమినరీగా పోలీస్ వాళ్ళు చూశారు. ఇంకా ఫర్దర్ పోస్ట్మార్టం చేసినప్పుడు అతని డీటెయిల్స్ రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అతనితో పాటు ఎవరు రాలేదా? మీరు మొదట్లో చూసినప్పటి నుంచి కూడా రాలేదు. ఇప్పుడు 2:30 నుంచి మేము అందరం ఇక్కడే ఉన్నాము. ఇప్పటి వరకు ఎవరో రాలేదు. ప్లస్ ఏదైతే ఐడి కార్డులో రికవర్ చేస్తారో దాంట్లో అడ్రస్ ప్రూఫ్ అయితే ఉంది. ఫోన్ నెంబర్ అలాంటివి దొరకలేదు. కొన్ని ఫోన్ నెంబర్స్ పేపర్లో ఉంది, కానీ అది ట్రై చేస్తే వేరే ఎక్కడ వెళ్తుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అతను తెలియట్లేదు. సో పోలీస్ వాళ్ళు ఆల్రెడీ రాజస్థాన్ పోలీస్ వాళ్ళకి చెప్పినట్టు తెలిసింది. సో వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు ఆ విషయం. సార్, ఇక్కడ 3 సింహాలు ఉన్నాయి. ఎంతమంది సిబ్బంది ఉంటారు సార్? దానికి సంబంధించి కేర్ టేకర్స్ కానీ, ఇలాంటి ఇక్కడ వచ్చేటువంటి రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడ వచ్చేటువంటి సందర్శకుల్ని కట్టడి చేయడానికి? సో మనకి ప్రతి ఎన్క్లోజర్కి ఒక మనిషి ప్రత్యేకంగా అనిమల్ కీపర్ అనేది ఉంటారు. ఆ ఎన్క్లోజర్కి ఇక్కడ 3 సింహాలు ఉన్నప్పటికీ మనం ఒక అనిమల్ ఒక రోజు రిలీజ్ చేస్తాం.
సో మనకి ఇక్కడ మనుషులు లోపలికి వెళ్ళడానికి లేదు, అదేవిధంగా అనిమల్ కూడా బయటకు రాకూడదు కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మీరు చూస్తే తెలుస్తుంది, ఒక పెద్ద ట్రెంచ్ ఉంటుంది, ట్రెంచ్ తర్వాత వాల్ ఉంటుంది, సో వాల్ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ ఉంటుంది. కాబట్టి అనిమల్ కూడా ఎటు టైంలో బయటకు రాకూడదు. సో ఆ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా అనిమలే రాకపోవడం కష్టం అయినప్పుడు మనుషులు కూడా లోపలికి వెళ్ళడం కూడా కష్టం. అంటే అతను ఇంటెన్షన్ తప్ప మనం మామూలుగా అయితే అది జరగదు. సో ఇన్వెస్టిగేషన్లో అతను ఎన్క్లోజర్లోకి దూకిన తర్వాత సింహం పట్టుకొని వెళ్ళినటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎట్లుంది సార్? లోపలికి వెళ్ళి చూసారు కదా, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు అక్కడ నేను చూసినప్పుడు తెలిసినది ఏంటంటే, ఒక ప్లేస్లో అయితే అతను క్లాత్ ఒకటి పడి ఉంది, ఒక 2-3 ప్లేస్లో కొంచెం బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, ఒక ప్లేస్లో అతను బట్టలు ప్యాంట్ అన్నది ఇంకొక ప్లేస్లో ఉంది. సో మామూలుగా పట్టుకొని ఎన్క్లోజర్ తిరిగింది అనిమల్. సో ఎన్క్లోజర్ ఒక కార్నర్లో బ్యాంబూ ఉన్నాయి. సో దాని కింద బాడీ అంటే అతన్ని పట్టుకోవడంతోనే చనిపోయింది అంటారా, అంటే అతను కొంత దూరం లాక్కొని వెళ్ళింది, అతను చెట్టు ఎక్కాడు భయపడి అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అటాక్ చేసిన తర్వాత జనరల్గా నెక్ పట్టుకుంటుంది, ఇంకా మనం ఎక్కువ మూవ్ చేయడానికి అయితే కుదరదు. సో పట్టుకుని వెంటనే ట్రై చేసి ఉంటారు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సార్ ఎన్ని రోజులు అయింది సార్ తీసుకొని వచ్చి? ఇది దొంగల్పూర్ నుంచి తీసుకొచ్చిన సింహంగా తెలుస్తుంది. ఎన్ని రోజులు అయింది? ఎంత వయసు ఉంటుంది? అది 5 years ఉంది. ఇంతకుముందు అనిమల్ ఎక్స్చేంజ్లో ఇక్కడికి తీసుకొచ్చారు. చూస్తున్నాం కదా, క్యూరేటర్ చెప్తున్నటువంటి విషయంగా అతను ఉద్దేశపూర్వకంగా వచ్చారు అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నాడు. మనం ఒకసారి ఈ పక్క చూడొచ్చు, ఇక్కడ నుంచే సందర్శకులంతా కూడా సింహాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఫెన్సింగ్ ఉంది, దీని తర్వాత ఒక వాల్ ఉంది, వాల్ తర్వాత మళ్ళా దాదాపు 25 feet దాకా లోపల ఒక గుంతలాగా ఉంది. అంటే ఆ వాల్ అనేది ఇక్కడ చూడొచ్చు చాలా నీట్గా, దాని నుంచి సింహం పైకి వచ్చేటువంటి ఆస్కారమే లేదని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఇటువైపు నుంచి సందర్శకులు వచ్చినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వ్యవహరించి అక్కడ లోపలికి వెళ్లకుండా చాలా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా లోపలికి ప్రవేశించి అక్కడ లోపల ఎన్క్లోజర్ లోపల పై నుంచి కిందకి దూకేయడంతోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సింహం లాక్కొని వెళ్ళిపోయి చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. క్యూరేటర్ చెప్పినటువంటి మాటల్లో మనం వింటే ఖచ్చితంగా అతను ఉద్దేశపూర్వకంగానే వచ్చాడు, మా సిబ్బందిని కళ్ళుగప్పి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు. అతను కొంత ఒకడే వచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాకపోతే గుజరాత్ ఆల్వార్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి పూర్తి వివరాలు అయితే మాత్రం వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత తెలిసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కూడా సెల్వం క్యూరేటర్ చెప్తున్నారు.